నమస్తే సార్, బాగున్నారా సార్? ఫైన్ అండి. అసలు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా నేను తెలుగుదేశం పార్టీ సింపథైజర్ని, అంటే ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో. అలాగా లాస్ట్ మహానాడు అప్పుడు ఏం జరిగిందంటే, టీడీ జనార్దన్ గారని గురువు గారు ఉన్నారు. ఆయన మహానుభావుడి మైల్ రాళ్ళని ఎన్టీఆర్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒక బుక్ రూపంలో చేశారు. ఆ బుక్ రూపంలో చేస్తే దానికి ఒక సాంగ్ కావాల్సి వచ్చింది. నేనేం చేశాను, ఒక సాంగ్ తయారు చేయించి విజయవాడ మా సోదరుడు తాడికొండ సాయి అంటే మనోడి హెల్ప్ తోటి నేను జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఒక సాంగ్ ఉందండి, చంద్రబాబు గారితో ఓపెన్ చెప్పిద్దాం అని వెళ్ళాను. అదే టైంలో చంద్రబాబు గారు ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ సాంగ్ కరెక్ట్ సెట్ కాలేదు, ఒక మంచి సాంగ్ కావాలంటే అప్పుడు ఈ సాంగ్ వినిపించాం అనమాట. సో చాలా బాగా యాప్ట్ అయిపోయింది. సో అది ఎపిసోడ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆ సాంగ్ కానీ ఆయన రాసిన బుక్ కానీ చాలా పెద్ద మైలేజ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే, ఒకరోజు జనార్దన్ గారు ఫోన్ చేసి, అమ్మ మనం ఎన్టీఆర్ ఇది శత జయంతి సంవత్సరం, ఇది ఈ ఇయర్లో ఏదైనా శత జయంతి కమిటీలాగా ఒకటేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రసంగాలు, అలాగే ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అక్కడంతా చారిత్రాత్మక ప్రసంగాలు అవన్నీ ఉన్నాయి, ఒక సావనీరులాగా చేద్దామా, మరి నువ్వు టీంలో ఉంటావా అని అడిగారు. అయ్యో తప్పకుండా సార్, అంతకంటే అదృష్టం అని చెప్పి ఓకే చేసాం. సో అట్లాగా ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కమిటీ అనేది కానీ, ఈ సావనీర్ కానీ, వెబ్సైట్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆలోచన. సో ఆయన హెల్ప్ తోటి నేను అందులోకి వెళ్ళాను అనమాట. ఓకే, అసలు మామూలుగా అయితే అసలు ఎన్టీఆర్ గారి గురించి సినిమా వాళ్ళు కదా చేయాల్సింది. ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, మీ ప్రొడ్యూసర్లు కానీ, వీళ్ళందరూ చేయాల్సింది ఓన్లీ తెలుగుదేశం పార్టీ మాత్రమే చేస్తుంది అని వినిపిస్తుంది బయట. నో 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 ఇక యాక్చువల్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కటే కానీ, లేదా సినిమా వాళ్ళు ఒక్కటని కాదు, ఎన్టీఆర్ అనేవాడు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి ఆస్తి. సో అంతేగాని ఎవరికో ఒకరికో ఒక వర్గానికో అలా కాదు. సో అదొకటి. నెక్స్ట్, ఆల్రెడీ టీడీపీ పార్టీ పరంగా కానీ, అభిమానుల పరంగా కానీ ఆల్రెడీ ప్రపంచం అంతా జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా ఉత్సవాలు చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పినట్టున్నారు, విన్నాను నేను న్యూస్లో. సో అది ఆల్రెడీ జరుగుతుంది. కాకపోతే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కొంచెం హైలైట్ అయింది, రజనీకాంత్ గారు అలా రావడం, సో కొంచెం ఆర్గనైజర్గా చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ బాగా హైలైట్ అయింది. అంటే సినిమా వాళ్ళు, మా అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు కానీ టోటల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో రేపు May 20 జరగబోతుంది. దానికి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ సహకారంతోనే ఇదంతా జరుగుతుంది. ఓకే, అసలు మామూలుగా మీకు నారా రోహిత్ గారితో ఉన్నటువంటి పరిచయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వెళ్ళగలిగారంటే, అంటే మీకు సపోర్ట్ రోహిత్ గారు ఏమైనా సపోర్ట్ చేశారా? ఎలా వెళ్ళగలిగారు మీరు? అంటే అట్లని కాదండి, ఇంకా నారా రోహిత్ గారి వల్లే నేను ఈ సినిమాలోకి ఇట్లా ఏదైనా కానీ, ప్రొడ్యూసర్ కానీ, చిన్న చిన్న ఫైనాన్స్ ఏదైనా ఆయన వల్లే వచ్చాను. ఆయన తాడికొండ సాయి ఫ్రెండ్ ఉన్నారు. సో వాళ్ళిద్దరి వల్ల వచ్చాను. సో ఆయన ఏమి అందరికీ హెల్ప్ చేస్తారు. అసలు మంచి గోల్డెన్ హార్ట్ రోహిత్ అంటే. సో అట్లా, సో ఆ అబ్బాయి ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగలిగారు. అలా అని కాదు, సో మనకు ఆల్రెడీ కొంచెం పరిచయం కూడా ఉంది. ఇంక బాబు కూడా చెప్పుంటాడు ఒక మాట. అంటే ఇప్పుడు ఆయన దగ్గరగా చూసారు మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి. మీరు బయట ఒక రకంగా వినుండొచ్చు, మీరు ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు సూర్యుడిలానే ఉంటాడండి. ఈ సూర్యుడు దూరం నుంచి చూసినప్పుడు ఏముంది, అదే చిన్న కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంత టెంపరేచర్ ఉంటుంది కదా. సో మనం ఒక డిస్టెన్స్లో ఉండి ఆయన విజను, ఆయన అవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకుని చేస్తే సో లైఫ్లో చాలా ముందుకెళ్తాం. ఆయన ఒక మాట చెప్తాడు, ఏం చెప్తాడంటే, నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో, నువ్వు ఒక సోల్జర్ మాత్రం అవుతావు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే నువ్వు రాజు అవ్వచ్చు అని చెప్తాడు చంద్రబాబు గారు. నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, సో యూ బికమ్ ఓన్లీ సోల్జర్, ఒక సిపాయిలాగా మిగిలిపోతావు. కానీ మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే నువ్వు ఒక రాజు అవ్వచ్చు. సో ఆయన ఫిలాసఫీ అది. సో అందుకని ఆయన మాత్రం ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నావు పాయింట్. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో మీ పాత్ర ఏంటి అసలు? సో అలా ఏం లేదండి, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక వన్ వే వెరీ హ్యాపీ ఏంటంటే, బోల్డ్ అంతమంది అసలు లోకేష్ ఏం చేస్తాడు యాత్ర అట్లాంటి వాళ్ళ నోళ్ళు మూపించినందుకు ఆయనకి మాత్రం శతకోటి వందనాలు. ఎందుకనంటే ఒక్కసారి ఇప్పుడు బయటకు వచ్చాక, ఒకసారి మార్కెట్లోకి వచ్చేసాక, పాదయాత్ర చేస్తున్నాడని వచ్చాక అది కొంచెం ఏమాత్రం అంటే వెయిట్ చేస్తుంటారు, ఏదో చిన్న మిస్టేక్ దొరికితే ఇచ్చేద్దామని. సో బట్ లక్కీలీ బై గాడ్ గ్రేసెస్ అసలు ఎక్కడ కూడా ఒక్క పాయింట్ ల్యాప్స్ లేకుండా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంక జనాలను కంట్రోల్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సో యాక్చువల్గా మల్లికార్జున గారు మా ఫాదరు, యాక్చువల్ పామరు మా నేటివ్. అయితే మా ఫాదర్ ఉద్యోగరీత్యా మేము 2 తెలుగు రాష్ట్రాలు తిరిగాం. కాకపోతే ఎక్కువగా నెల్లూరు జిల్లాలో
వర్క్ చేయడం జరిగింది మా ఫాదరు. మీ నాన్నగారు ఏం వర్క్ చేస్తారు? సో పంచాయతీరాజ్లో ఇంజనీర్. ఓకే ఓకే. సో అలాగే ఉండిపోయాం. అందుకని నెల్లూరుతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. కృష్ణా జిల్లా అయినా కూడా పుట్టింది. ఓకే. అంటే మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎంత? నాకు మా వైఫ్ డాక్టర్ సౌజన్య, గైనకాలజిస్ట్, ఓకే. గవర్నమెంట్లో పనిచేస్తున్నారు హైదరాబాద్లో. ఓకే. నేను కూడా ఎంఎస్సీ ఎంఫిల్ మ్యాథమెటిక్స్. మరి మ్యాథమెటిక్స్ దీంట్లో ఇది చేసి మీరు మూవీ ప్రొడ్యూసర్గా ఎలా అయ్యారు? నో యాక్చువల్గా నేను లెక్చరర్ కూడా చేశాను, మ్యాథమెటిక్స్ లెక్చరర్ కూడా చేశాను. ఓకే. అయితే మా బంధువులు సినిమా ఫైనాన్స్లో ఉన్నారు అంతకుముందే. ఓకే. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఉంటాం. స్పెషల్గా మా ఫాదర్ కూడా సినిమా ప్యాషన్ ఉంది. సో డ్రామాలో వేసేవారు. సో అలాగే నాకు కూడా ముందు నుంచి కొంచెం సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది. సో మనకి సూటబుల్ ఏ ఫీల్డ్ అంటే మనం ప్రొడక్షన్ సైడ్ బెస్ట్ అని చెప్పి అట్లా వచ్చేసాం. దట్టు రోహిత్ గారు హెల్ప్ చేశారు. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎన్ని మూవీస్కి ప్రొడ్యూసర్గా చేశారు? 4 మూవీస్ ప్రొడక్షన్ అయిపోయిందండి, రిలీజ్ చేసాం సక్సెస్ఫుల్లీ, వెరీ హ్యాపీ. 5th మూవీ రన్నింగ్ అవుతుంది. ఒక 20 మూవీస్ వరకు ఫైనాన్స్ చేశారు. ఇప్పుడు నారా రోహిత్ గారితో ఎన్ని మూవీస్ చేశారు? రోహిత్ గారితో అంటే ప్రొడక్షన్, జాయింట్ ప్రొడక్షన్లో నీది నాది ఒకే కథ అని చేసాం. ఇంకొక సినిమా అది అండర్ ప్రొడక్షన్ ఉందా? ఓకే ఓకే. సార్, అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మీరు. అసలు ఏంటది? యా, అంటే యాక్చువల్గా ఈ అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ పెడతాకి మెయిన్ రీజన్ మా వైఫ్ డాక్టర్ సౌజన్య. ఓకే ఓకే. సో యాక్చువల్గా మేము అప్పుడు ఏమనుకున్నాం అంటే గైనకాలజిస్టు చాలా బిజీగా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే బోల్డ్ అంత డబ్బులు వస్తాయని టాపిక్ వచ్చినప్పుడు మా వైఫ్ ఏమన్నారంటే నోనో గవర్నమెంట్లో ఎక్కువ నీడ్ ఉంది గైనకాలజిస్టులకి కానీ వాళ్ళందరికీ. సో కాబట్టి నేను ప్రైవేట్కి వెళ్ళను, ఈ గవర్నమెంట్లోనే సర్వీస్ చేస్తానని చెప్పారు తను. సో తన ఇన్స్పిరేషన్ ఈ అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ పెడతాకి. సో ఐ థింక్ ఎట్లా నేను యాక్చువల్గా ఏంటంటే మనకి ముందు నుంచి కొంచెం భక్తి ఎక్కువ. సో మొదలు ఏమనుకున్నాం అంటే ఓన్లీ టెంపుల్స్ ఇలాగా ఎక్కడైనా రెనోవేషన్ ఉన్నా కూడా టెంపుల్స్కి లేదా న్యూ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా అక్కడ అలాంటి వాటికి హెల్ప్ చేయడం, అక్కడ అన్నదానాలకు హెల్ప్ చేయడం, ఎక్కడైనా గోపూజలకి స్పాన్సర్షిప్ ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. చేస్తుంటే గజల్ శ్రీనివాస్ గారని ఉన్నారు కదా, ఆయన ఫేమస్. ఆయన చెప్పాడు ఏమంటే ఇట్లా అన్నోన్గా చేయొద్దు, ఒక ఆర్గనైజేషన్ పెట్టండి, ఒక ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే మీకు కూడా సో నేమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది పలాంది ఉంది. సో వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయాలనే పాయింట్ తెలుస్తుంది. సో వై డోంట్ యూ అంటే వెంటనే అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. సో దాని ద్వారా పిల్లల్ని ఎవరైనా చదివించడం కానీ అట్లాంటి అంటే యాక్చువల్గా లేదండి, మేము మామూలుగా ఏం చేస్తున్నాం ముందు నుంచే ఉంది, ఎవ్రీ ఇయర్ 5 మెంబర్స్కి ఫీజెస్ పే చేస్తాం, KG to PG 5 మెంబర్స్కి. అయితే ఇప్పుడు దాకా ఏంటంటే ఐఎమ్ కనెక్టెడ్ విత్ నెల్లూరు డిస్ట్రిక్ట్ మోర్. అందువల్ల ఏంటంటే నేను వర్క్ చేసిన ప్లేసెస్లో అక్కడ మాత్రమే చేస్తున్నాం. ఈ ఒక లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కొంచెం దాని మీద జరుగుతుంది. సరే, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక పొలిటీషియన్గా చూడొచ్చా లేకపోతే ప్రొడ్యూసర్గా చూడాలా? అయ్యో అలా ఏం లేదండి, నాకు మాత్రం ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాక ప్రెస్ వాళ్ళందరూ అడిగారంట, ఏమంటే ఇప్పుడు దాకా లెఫ్టిజం ఉంది, ఏది మన కమ్యూనిస్ట్ది, కాంగ్రెస్ వాళ్ళది ఒక ఇజం ఉంది, మీదేంటంటే నాది హ్యూమనిజం, మానవతావాదమే నా వాదం అని అలా చెప్పారంట. సో అవన్నీ ఏం లేదండి, ప్రొడ్యూసర్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ముందు ఒక మనిషిగా మనం బాగుండాలనేది నాకు కోరిక. ఓకే. మొన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవాడలో చేశారు, బాగా సక్సెస్ అయ్యింది అక్కడ. అంటే అక్కడ మీరు రజనీకాంత్ గారినే ఎందుకు పిలవాలనుకున్నారు? మీరు ఇంతమంది ఉన్నారు కదా. అవును, అంటే యాక్చువల్గా ఫస్ట్ ఓన్లీ పొలిటికల్ వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం అండి. ఈ పొలిటికల్ వాళ్ళని పిలిచేటప్పుడు ఎన్టీఆర్ మెయిన్ వచ్చింది కళారంగం నుంచి కాబట్టి అందులో ఒక టాప్ ఎమినెంట్ పర్సనాలిటీ ఆ లెవెల్ ఎన్టీఆర్ లెవెల్ పర్సన్ పిలుద్దామని అనుకున్నాం. అప్పుడు అమితాబ్ బచ్చన్ అనుకున్నాం ఫస్ట్. అయితే అమితాబ్ బచ్చన్ గారు ఏమన్నారంటే అమ్మా నేను విజయవాడ అంటే నాకు అన్నోన్ టు మీ, నేను అందులో నేను హైదరాబాద్ ప్రోగ్రామ్ చేస్తున్నాను దానికి వస్తాను అని అన్నారు. సో నెక్స్ట్ అంత టాల్వాడు ఎవరున్నారని చూస్తే రజనీకాంత్ గారిని కన్సల్ట్ అయ్యాం. అంతకుముందు ప్రీవియస్గా వాళ్ళ పిఏ ఉన్నాడు సుబ్బయ్య గారు అని, ఆయన అంతకుముందు కలిసి ఉన్నాం. మేము కలిసి క్యాజువల్గా అడిగితే మీరు ఒక పని చేయండి, మీరు అప్రోచ్ అవ్వండి సార్ని ఒప్పుకుంటారని చెప్పారు. సో వేరే హయ్యర్ లెవెల్ ద్వారా అప్రోచ్ అయ్యాం. సో లక్కీలీ హీ యాక్సెప్టెడ్. అంటే మీరు అంతకుముందు ఆయనతో పరిచయం ఉందా లేకపోతే ఇదే ఫస్ట్ టైం మీకు? ఆయనకి బోర్కి ముఖ పరిచయం ఉందండి, క్లోజ్ ఏం కాదు, ముఖ పరిచయం ఉంది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాం, వెళ్ళి కలిసి ఇచ్చాము. సో యాక్సెప్టెడ్. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఖమ్మంలో చేయొద్దని చెప్పేసి గొడవ జరుగుతూ ఉంది. ఏమండి ఎన్టీఆర్ అని ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తున్నానండి, ఈ భూప్రపంచం మీద తెలుగు వాళ్ళకి కానీ ఎవరికైనా సరే దేవుడి రూపం అంటే ఎన్టీఆర్ రూపమే.
మీరు కథానాయకుడు మూవీలో కూడా చూస్తుంటారు, కొంతమంది ఎన్టీఆర్ జీవ చరిత్ర రాసినప్పుడు కూడా చెప్పారు, ఇందిరాగాంధీ ఈ శ్రీకృష్ణుడు ఎవరో ఎన్టీఆర్ ఎవరో తెలియక నమస్కారం పెట్టిందట. సో అలాంటప్పుడు ఇది కాంట్రవర్సీ అనేది అది జస్ట్ మీనింగ్లెస్. అంటే అది కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? ఇంక ఇప్పుడు కొత్త స్ట్రాటజీ కదండి, ఏదో కాంట్రవర్సీ చేస్తే ఫెమిలియర్ అవ్వచ్చు అని అలా అయ్యొచ్చు. అంటే ఫేమస్ అవడం కోసం అంతే. అసలు ఎవరికి రైటే లేదు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అసలు ప్రపంచానికి తెలిసిందే ఆయన వల్ల. అంటే మీరు ముందు ముందు పార్టీలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. సో నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ డూయింగ్ వెల్ ఆన్ ది సర్వీస్. సో పివి నరసింహారావు గారు కానివ్వండి, ఎంజీఆర్ కానివ్వండి, చాలామంది సీఎంలుగా ఉన్నారు. అలాంటిది కొంతమంది పిఎంలుగా కూడా చేశారు. అలాంటిది ఓన్లీ ఎన్టీఆర్ గారికి మాత్రమే ఇలాంటి ఆదరణ ఎందుకు వస్తుంది అంటే ఒక దేవుడిలాగా కూడా ఆరాధిస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే అంటే ఇందులో రెండు ముఖ్యమైన పాయింట్లు చెప్పాలండి. ఫస్ట్, మీకు రీసెంట్గా 2013లో నేషనల్ లెవెల్లో CNN వాళ్ళు ఒక సర్వే చేశారు. ఏమనంటే ఇప్పటి వరకు 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, భారతీయ చలనచిత్రాలు 100 years అయిన సందర్భంగా ఒక సర్వే చేశారు. ఏమని, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న హీరో ఎవరు అని, అంటే ఆర్టిస్ట్ ఎవరు అని. అంటే అప్పటికే అమితాబ్ బచ్చన్ గారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నా కూడా 57% తోటి ఎన్టీఆర్ పేరు వచ్చింది. అప్పటికే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, 96లో చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత కూడా అత్యంత ప్రతిభావంతుడైన నటుడుగా ఎన్టీఆర్ పేరు ఉండిపోయింది. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎన్టీఆర్ అనే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది తెలుగు వాళ్ళ మీద ఒక్కటే కాదు, భారతదేశం మొత్తం మీద. నెక్స్ట్ రెండో పాయింట్, మీకు ఎన్టీఆర్ అనే పర్సన్ అంటే నా చిన్నాడిని కూడా నాకు తెలియపోయినా నేను చదివిన బుక్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసినప్పుడు కానీ ఆయన సమకాలీనులతో కలిసినప్పుడు కానీ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఈ ఏదో ఒక మామూలు రాజకీయ నాయకుల్లాగా ఏదో ఒక నోటుకొచ్చిన ప్రామిస్ చేసేయటం, ఆచరణ సాధ్యం కానీ చేయటం అనేది ఆయన దిస్ థింగ్లో లేదు, ఆయన హిస్టరీలో లేదు. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఈ ఆడవాళ్ళకి ఆస్తి హక్కు అనేది ఒకటి ఉంది. ఈ ఆడవాళ్ళకి ఆస్తి హక్కు అనేది ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పెట్టారు, ఆయన గవర్నమెంట్ 83లో వచ్చినప్పుడు పెట్టారు. అయితే యాక్చువల్గా దీనికి ముందే, అంటే రాజకీయాల్లోకి రాకముందు మనం మామూలుగా మనకు ఒక ఆస్తి ఉందంటే మనం ఎవరి పేరు మీద రాస్తాం, మన కొడుకు పేరు మీద రాస్తాం, మన కూతురు పేరు మీద రాస్తాం. కానీ ఎన్టీ రామారావు గారు ఎంత దూరదృష్టి చూడండి, ఆయన ఏం చేశాడంటే వాళ్ళ కోడళ్ళ పేర్ల మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాడు ఆయన. కోడళ్ళ పేరు మీద. అసలు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు కాదు ఎప్పుడో 70sలో. ఇప్పటికైనా మనకి అబ్బాయిలంటే అక్కడ కొడుకు అంటే చాలా అభిమాన వ్యవహారం ఉంటుంది. కానీ కోడల మీద అంటే అంత దూరదృష్టి ఆయనకి. ఎవరైనా ఆడపిల్లల మీద, ఆయన వాళ్ళ సెక్యూరిటీ మీద, వాళ్ళ మంచి చెట్ల మీద అంత ఆయన శ్రద్ధ తీసుకునేవారు. సో అలాగా అదే పాయింట్ని మళ్ళీ ఏం చేశారు, గవర్నమెంట్లోకి వచ్చాక అప్పటికి రాజకీయాల ఆలోచన కూడా ఉండకపోవచ్చు. అంటే ఆయన మైండ్లో ఏదైనా ఒక సిద్ధాంతం కానీ ఒక ఏదైనా తీసుకున్నప్పుడు దాని మీద సాలిడ్గా వర్క్ చేసేవాళ్ళు, ప్రాక్టికల్ మ్యాన్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అది. నెక్స్ట్ వచ్చేసి అప్పటికి గరీబ్ హఠావో అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో 1950 నుంచి చేస్తుంది. కానీ అప్పటికి ఫుడ్ లేదు. రామారావు గారు సీఎం అయిన తర్వాత మాత్రమే ₹2 కిలో బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కడు తెల్లన్నం తినే భాగ్యం కల్పించాడు అందరికీ. సో అలాగా ఎన్టీఆర్ అని ఆయన ఇప్పుడు కాదు ఇంకొక 100 సంవత్సరాలకు కూడా తెలుగువారి మదిలో చెరగని ముద్ర ఆయన. అంతే, ఇంకా అది ఇంకెవరికి రాబోదు. ఓకే, టీడీపీ జనసేన పొత్తు పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అంటే మనం పొత్తు గురించి అంత చెప్పే అంత టోళం కాదు కానీ, బట్ ఒకటండి, ఈ 5 కోట్ల ఆంధ్రులు బాగుపడాలంటే, వాళ్ళ యువత వాళ్ళ లైఫ్ బాగుండాలంటే వీళ్ళిద్దరు కలిసి తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని గెలిపించాలి. వాళ్ళు గెలవడం కాదు, ఆంధ్ర ప్రజలు గెలుస్తారు, అంటే పార్టీలు కాదు. ప్రభుత్వ ఓటు చీలకుండా చూసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. దాని వ్యాఖ్యలపైన మీ స్పందన ఏంటి? ఆయన కూడా చాలా ఎట్లా అంటే అండి, ప్రాక్టికల్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు కూడా. మీరు ఈ మధ్య ఆయన స్టేట్మెంట్స్ అయిన గమనిస్తే కూడా తెలుస్తుంది. విజయం వీర స్వర్గం కాదు, నాకు విజయమే కావాలి, వీర స్వర్గం వద్దని చెప్పాడు. సో ఎంత ప్రాక్టికల్ మ్యానో మీరు చూడండి. ఎందుకనంటే ఏదో నేల విడిచి సాము చేసి నేను 170 సీట్లకి పోటీ చేస్తాను, నేను ఒక్కడనే చేస్తాను, అది ఇది లేకుండా ఒక చాలా కన్స్ట్రక్టివ్గా వెల్ఫేర్ ఆఫ్ ద తెలుగు పీపుల్ చూసి ఆయన కంప్లీట్గా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ అమేజింగ్. వాళ్ళిద్దరు కలిసి చేస్తే చాలా బాగుంటుందండి, ప్రజలకు ముఖ్యంగా చాలా మంచి జరుగుతుందని నా పర్సనల్ అభిప్రాయం. ఓకే, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకి బాలయ్య గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అసలు మీరు అండి, బాలయ్య గారు ఒక్కరే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మొత్తం అండి వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకనంటే
మేము ఇప్పుడు కాదు 9 months బ్యాక్ అనుకున్నాం దీన్ని. ఓకే. అప్పటి నుంచి బాలకృష్ణ గారు ఎవ్రీ డే మా కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ గారికి ఎవ్రీ డే టచ్లో ఉంటూ ఆయన సలహాలు సంప్రదింపులు, ఒకవేళ ఎవరైనా కొంచెం రజనీకాంత్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం కానీ అసలు వాళ్ళు ఇంకోటండి, ఏదో పులి కడుపును పులి పుట్టుద్ది అన్నట్టు ఎన్టీ రామారావు లాంటి ఒక మానవతావాది కడుపున అంతకంటే బ్రహ్మాండమైన వాళ్ళు పుట్టారు. అది మాత్రం మనందరం అదృష్టం. సో నిజంగా వాళ్ళు అంటే ప్రాక్టికల్గా ఉండటం ఒకటి, నెక్స్ట్ ఇంకోటి నటించరు. వాళ్ళ మనసులో ఏముందో మనస్ఫూర్తిగా అది మంచి అయినా చెడని చెప్తారు. దట్స్ హ్యాపీ కదా, ఏదో మెహర్బానీ మాటలు మాట్లాడకుండా. చంద్రబాబు గారి గురించి కానివ్వండి, ఎన్టీఆర్ గారి గురించి కానివ్వండి, తెలంగాణలో కదిలిస్తే చంద్రబాబు అంటే హార్డ్ వర్కర్, ఎన్టీఆర్ గారు అంటే దేవుడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అదే ఏపీలో చూస్తే ఈ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? నాకు అర్థమైంది మీరు ఏదో ఏం అడగాలనుకుంటున్నారు. అంటే ఏమైందంటే అండి, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు జనాలకి, ఈ ప్రజాప్రతినిధులకి చాలామందికి ఈ అధికార వ్యామోహం దాహం పట్టుకుంది. ఇంతకుముందు ఏంటంటే రాజకీయాలు సిద్ధాంతపరంగా ఉండేవి. ఒక సిద్ధాంతం తీసుకుంటే వాడు మొదటి నుంచి లాస్ట్ దాకా అధికారం వచ్చినా రాకపోయినా, గెలిచినా ఓడిపోయినా వాళ్ళు కంప్లీట్గా ఆ సిద్ధాంతం కోసం ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడున్న కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే ఇంకా అధికారమే పరమావధి. సో మనం అక్కడ మినిస్టర్ అవ్వాలి, మన మినిస్ట్రీషిప్ పోకూడదు, లేదంటే మనం మెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి, ఎదుటి వాళ్ళని తిట్టాలి అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది వాళ్ళ వదిలేస్తున్నాం ఇంక దాన్ని, మనం నో కామెంట్. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు కదా, ఆయన అసలు అక్కడ ఏం చేయట్లేదు. దాని గురించి మీరేమంటారు? అంటే యాక్చువల్గా ఈ ఏదో ముఖ్యమంత్రులు చేయాలనే కాదండి, ఎన్టీ రామారావు గారు కోట్లాది మంది జనాల హృదయాల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు చేయకపోతే ఏమైందండి, బ్రహ్మాండంగా జరుగుతుంది. అది ప్రపంచం మొత్తం జరుగుతుంది, మీకు తెలీదాం. ప్రపంచం మొత్తం జరుగుతుంది. అంటే ఆ బాధ్యత ఉంది కదా వాళ్ళకి. లేదండి, అంటే బాధ్యత అంటే మనం ఫీల్ అయితే బాధ్యత అండి. ఫీల్ కాని వాళ్ళకి ఏం బాధ్యత మీరు చెప్పండి. అదే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉంది, బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది మాకు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, పోలీసులు కానీ బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. రేపు 20వ తారీఖు ప్రోగ్రామ్కి పోలీస్ ఆఫీసర్సే వచ్చి మీకు పార్కింగ్ ఇలా పెట్టుకోండి, ఇక్కడ జనాలు ఇబ్బంది ఉంటుంది, మీకు ఎక్కువ మంది వస్తారు, ఎన్టీఆర్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ మంది వస్తారు, ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు అని వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఎన్టీఆర్ శిష్యుడే కదా, మరి ఆయన కృతజ్ఞత తీర్చుకున్నారు. ఆయన మాత్రం ధన్యవాదాలు. రజనీకాంత్ గారిని ఒక 2 days ఆయనకు దగ్గరలో ఉండి ఆయన మీరు బాగా గమనించారు. అంటే ఆయన రజనీకాంత్ అంటేనే చాలా సింపుల్గా ఉంటారు అన్నారు. మీకు తెలిసిందేంటి ఈ 2 daysలో? ఆయన అసలు సింప్లిసిటీలో కూడా ఇంకా హై ఎండ్ అండి. అంత సింపుల్గా ఎవరు ఉండలేరు. అవునా? అసలు నెవర్. నేను చూసిన వాళ్ళందరిలో ఆ తర్వాత కూడా మీకు యాటిట్యూడ్ అని అనిపించలేదు? అసలు నెవర్ ఎవర్. మేము యాక్చువల్గా మేము అడిగాం సార్ ఇట్లా, అంటే ట్రూలీ చంద్రబాబు గారు ఏమడిగారంటే, చంద్రబాబు సార్ అమ్మ రజనీకాంత్ మరి చూడండి ఏమైనా స్పెషల్ ఫ్లైట్ ఏమైనా అడుగుతాడేమో, మీరు ముందు కరెక్ట్ కనుక్కోండి ఆయన్ని అని అంటే, మేము వేరే అడిగాం కాంటాక్ట్ చేసాం పిఏని సుబ్బయ్య గారిని. ఆయన ఏమన్నాడు, అయ్యయ్యో నో ఇండిగోలో 2 tickets మేము వేసుకొని వస్తాం, మీరు అనవసరమైన హంగామా ఏం చేయొద్దు, అది ఎన్టీఆర్ ప్రోగ్రాము, ఎన్టీఆర్ అంటే నా గురువు గారు, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి రీజను ఇన్స్పిరేషను ఎన్టీఆర్, అదే చెప్పాడు స్పీచ్లో కూడా ఆయన. సో అలాగా వెరీ సింపుల్ అండి. మీరు స్పెషల్ ఫ్లైట్ పెట్టలేదా? అసలు ఇండిగోలో ఆయన 2 tickets వేసుకుని మామూలు జనాలతో వచ్చారండి బాబు మొన్న. అస్సలు బ్రహ్మాండంగా స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నారని అని బయట అంతా అదే న్యూస్ వచ్చింది. కానీ ఆయన వెరీ అసలు ఒక 100 సార్లు ఫోన్ చేస్తుంటారు, అమ్మ మీరు స్పెషల్ ఫ్లైట్లో పెట్టద్దు, అసలు అన్నెసరీ ఏర్పాట్లు ఏమి అవసరం లేదు, నార్మల్ గా మీరు ఎక్కడికైనా వేరే ఊరు వెళ్తే ఎలా ఉంటారో అలాగా అని ఒక రూమ్ పెట్టాం. ఆ రూమ్ కూడా డబ్బులు ఆయన కట్టారు, మమ్మల్ని కట్టనివ్వలేదు. అవునా? సుబ్బయ్య గారు పిఏ కట్టిపోయారు డబ్బులు. అంత సింపుల్ గా, వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్, హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్. అది ప్లస్ ఇంకోటి ఆయన ఏదో ఎక్కడ ఆయన చెప్తాడు, అదే మితంగా తినండి, మితంగా ఉండండి, ఏదైనా మాట్లాడడం కానీ చేయడం కానీ అట్లా అంత అసలు వెరీ. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? చంద్రబాబు నాయుడు అనే అతనండి ఈ శతాబ్దానికి ఆయన మించిన విజనరీ, హార్డ్ వర్కరు ఇంకొకరు ఉండరండి. ఎన్టీఆర్ ఇంక దేవుడు, సామాన్య మానవుడికి దేవుడు. మీకు తెలియదేమో 80sలో ఎలిజబెత్ ఆవిడ ఇంగ్లాండ్ మహారాణి ఇక్కడికి వచ్చి మన ఇక్కడ మెదక్లో చర్చ్ ఉంది, మెదక్ చర్చ్ విజిట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ సీఎం, ఇక్కడ ఎన్టీఆర్ సీఎం అయితే ప్రోటోకాల్ ప్రకారం మహారాణి వచ్చినప్పుడు సీఎం గారు వెళ్ళాలి. సీఎం గారు వెళ్తే ఆవిడ ఎలా గుర్తుపట్టింటే, ఓ యు ఆర్ పూర్ మెన్స్ రైస్ బౌల్ రైట్ ఎన్టీఆర్
అని చెప్పింది ఆవిడ. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది అది, హిందూలో, ఇండియా టుడేలో వచ్చిందనమాట. సో ఇంకా ఎన్టీఆర్ అంటే బ్రిటన్ రాణి మెచ్చుకుందంటే ఇంకా మీరు చెప్పండి ఎన్టీఆర్ గురించి. నా బట్టి సామాన్యుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నారా లోకేష్ గారు, లోకేష్ గారు నెక్స్ట్ అప్కమింగ్ హార్డ్ వర్కరు, విజనరీ. బాలయ్య గారు, బాలకృష్ణ అంటే ఇంకో దేవుడు మాకు, ఇంకో దేవుడు ఎన్టీఆర్ తర్వాత. కేసీఆర్ గారు, కేసీఆర్ ఎన్టీఆర్ ఆశయాలతోటి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇంకా ఆయన కేటీఆర్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళకి ఏముందండి, హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం చెప్పేది ఏముందండి, 5 కోట్ల ఆంధ్రులు చెప్తున్నారు, తెలుగు వాళ్ళందరూ చెప్తున్నారు ఆయన మహానటుడు అండి, ఇంక మామూలు నటుడు కాదు అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్పేది అంత మాట చెప్పి అంతమంది 5 కోట్ల మంది చెప్పాక మనం చెప్పేది ఏముందండి. పవన్ కళ్యాణ్ గారు, మీకు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వెరీ స్పెషల్ పొలిటీషియన్. ఎలాగ స్పెషల్ పొలిటీషియన్ అంటే, సో ఆల్రెడీ హీజ్ సినిమాలో ఆయన సూపర్ స్టార్ ఇప్పుడు, సో 100 కోట్లు వస్తున్నాయి. కానీ అవన్నీ వదిలేసి నాకు ముఖ్యమంత్రి పదవి కూడా వద్దు, ఓన్లీ యువకుల ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తు కావాలా, నేను ఎవరితోనైనా కలుస్తాను అంటే, సో ఇట్స్ గుడ్ క్వాలిటీ, అది గ్రేట్ పొలిటీషియన్ అవుతారు. సార్ ఎన్టీఆర్ గారి గురించి ఒక వెబ్సైట్, మీరు ఒక యాప్ కూడా తయారు చేపిస్తున్నారని చెప్పేసి అన్నారండి. అంటే అందులో ఏమేమి ఉంటాయి ఏంటి అసలు? సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఎన్టీఆర్ వెబ్సైట్ లిటరేచర్ కమిటీ అని ఒక కమిటీ పెట్టారండి, టీడీ జనార్దన్ గారు, ఆయన చైర్మన్. అందులో మేము ఒక 15 మంది లైక్ మైండెడ్ వాళ్ళం ఉన్నాం. ఈ 15 మంది టీము టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒక లైక్ మైండెడ్ కూర్చొని అసలు ఏంటి ఎన్టీఆర్ గురించి స్పెషల్గా చేయాలి, అందరూ చేస్తున్నారు, దేశం అంతా ప్రపంచం అంతా చేస్తుంది. సో స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు మాకేమనిపించిందంటే, సో యూజువల్గా ఈ యూట్యూబ్లో ఇట్లో కొట్టంలోనే ఇప్పుడు ఎవరో స్టేట్మెంట్స్, సెకండ్ వైఫ్ అని అదని కొంచెం ఎంత ఎక్కువ నెగటివే ఉంది ఒకటి. నెక్స్ట్ 2, అసలు ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేటువంటి సోర్సే లేదు ఎక్కడ. మీకు అటు వెబ్సైట్లో చూసుకున్నాను, బుక్స్లో చూసుకున్నాను, నా పర్సనల్ ఫీలింగ్. సో అందుకు ఏం చేస్తామంటే, సో మొదటిగా ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులకి, ఎవరైతే రాబోయే తరం రాజకీయ నాయకులకి అసలు ఎన్టీఆర్ వ్యక్తిత్వం మెయిన్, ఎన్టీఆర్ వ్యక్తిత్వం యాజ్ వెల్ యాజ్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఏం చేశాడు జనాలకి అనే పాయింట్ మీద ఆ ఒక బుక్ అంటే ఏంటి, ఎన్టీఆర్ ఏమేమి మాట్లాడారు అసెంబ్లీలో, ఆ బుక్స్ అన్నీ కూడా రాబోయే తరాల వారికి, రాబోయే తరాల రాజకీయ నాయకులకి చాలా ఉపయోగపడతాయి. అంటే పేదల పట్ల ఎట్లుండాలి, సామాన్యుల పట్ల ఎట్లుండాలి అనే పాయింట్ చాలా బాగుంటాయి ఆయన స్పీచెస్ అన్నింటిలో. నెక్స్ట్ అలాగే ఆయన భారతదేశం అంతా తిరిగారు, నేషనల్ ఫ్రంట్ సంథింగ్ అలాగా. సో అప్పుడు మాట్లాడినవి అవన్నీ కూడా చేసాం, అవి విజయవాడలో రిలీజ్ చేసాం. సో చాలా బాగా వచ్చింది, ప్రెస్ కూడా మంచిగా బాగున్నాయండి అని చాలా క్రిటిక్స్ కూడా చాలా మంది బాగా చెప్పారు. నెక్స్ట్ వెబ్సైట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఇప్పుడున్నదంతా మీకు తెలుసు కదండి, ఇప్పుడు ప్రతి వాళ్ళు బుక్స్ చదివే ఓపిక లేదు. ఇందులో ఏంటంటే మెయిన్ ఈ వెబ్సైట్ ఎందుకు మెయిన్ ఏంటంటే, అట్లూరి అశ్విన్ గారిని యూఎస్లో ఉంటారు, ఆయన దీన్ని అంతా ప్రిపేర్ చేశారు. అయితే ఇది ప్రిపేర్ చేయడానికి ఏంటి మెయిన్ రీజన్ అంటే, సో ఇప్పుడు మీకు తెలిసి కదా మొత్తం యూత్ అంతా కంప్లీట్ ఆన్లైన్ ఇంటర్నెట్ మీద ఉన్నారు. సో బుక్స్ చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఎక్కడా కూడా ఆ యూత్ కూడా మిస్ కాకూడదు అనే పాయింట్ మీద వెబ్సైట్ పెట్టి, ఈ వెబ్సైట్లో మొత్తం ఎన్టీఆర్కి సంబంధించిన సమగ్ర సమాచారం, అటు సినిమాలు కానీ ఇటు రాజకీయాలు కానీ మొత్తం కంప్లీట్గా ఉంటుంది. ప్లస్ అభిమానులు ఇంకేమైనా ఇన్పుట్స్ ఇవ్వాలంటే కూడా అది అప్డేట్ చేయడానికి ఉంటుంది. అలాగే ఒక యాప్ కూడా లోకేష్ గారితో ఓపెన్ చేపిస్తాం తొందరలో. సో ఇవన్నీ కూడా రాబోయే జనరేషన్కి అవునండి అందుబాటులో ఉండేలాగా 100%. ఎందుకంటే అంటే ఎన్టీఆర్ అనే ఆయన యుగ పురుషుడు. ఈ యుగంలో ఆయన మించిన యాక్టర్ లేడు, ఆయన మించిన పొలిటీషియన్ లేడు, ఆయన మించిన మనిషి లేడు. సో ఇట్లాంటి వ్యక్తి గురించి రాబోయే తరాల వారు తెలుసుకోవడం చాలా అవసరం. ఆయన లైఫ్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలియాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయాల్లో కానీ పేదల పట్ల ఎంత బాగుండాలి, ఎంత చేయాలి, ఎంత నిస్వార్థంగా ఉండాలి. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్న కార్పొరేటర్ కొడుకు కూడా ఈరోజు అధికారం చెలాయిస్తాయండి. ఎన్టీ రామారావు అన్ని రోజులు సీఎంగా ఉంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఒక్కరైనా మీరు అసెంబ్లీ గేట్ దగ్గర కానీ సెక్రటరీ గేట్ దగ్గర కానీ కనిపిస్తారండి మీరు? దట్ ఈజ్ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ ఆ డిసిప్లిన్ ఎక్కడ కూడా కొడుకులు ఎవరండి, వాళ్ళ ఉద్యోగం ఏంటో, వాళ్ళు ఏంటో, వాళ్ళ పనులు ఏంటో, వాళ్ళు ఏంటో, వాళ్ళ బిజినెస్ ఏంటో, దట్స్ ఆల్. అసలు అన్నెసరీగా అదేంలో వెళ్ళడం కానీ రికమెండేషన్స్ కానీ ఎవరెవరండి అసలు. అబ్బో వాళ్ళతో అసలు వెరీ వెరీ హంబుల్ అండ్ అసలు చాలా రెస్పెక్టబుల్ పీపుల్ దే ఆర్. ఆడపిల్లలు కూడా అందరండి. సార్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమైనా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? అలా ఏం లేదండి. యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు అయితే అలా ఏమనుకోలేదు. ఓన్లీ సర్వీస్ ఇటు ఉన్న ఎన్టీఆర్ యాక్టివిటీస్ అది ఉన్నా. దీంతో పాటు
ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక ఎన్టీఆర్ స్మృతివనం అని ఒక 100 కోట్లతోటి ఇది అవుతుందండి. అందులో కూడా నేను కూడా భాగస్వామి అవుతాను కంపల్సరిగా. ఓకే. సో అంటే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఎలాగ పెట్టారు అక్కడ గుజరాత్లో, అలాగా ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ 100 అడుగుల కాంస్య విగ్రహము ప్లస్ దాంతో పాటు అదొక మంచి పెద్ద టూరిస్ట్ స్పాట్ లాగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ మీదకి వెళ్తామండి అందరం. అందుకని ఎమ్మెల్యే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదంటారా? భవిష్యత్తులో దేవుడు దయ ఉంటే. ఓకే సార్, ర్యాపిడ్ ఫైర్. చంద్రబాబు నాయుడు గారి గురించి. విజనరీ అండ్ హార్డ్ వర్కింగ్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు. ఒక రేర్ పొలిటీషియన్. లోకేష్ గారు. ఆంధ్ర ప్రజల భవిష్యత్తు అండి. కేసీఆర్ దమ్మున్న ముఖ్యమంత్రి. కేటీఆర్ వెరీ బ్రిలియంట్ పొలిటీషియన్. థ్యాంక్ యూ సార్. మీరు అట్లూరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే మీరు మంచి మంచి సందేశాత్మక చిత్రాలు తీసి నిర్మాతగా, ప్రొడ్యూసర్గా ఇంకా చాలా సినిమాలు చేయాలని, అలాగే మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా మళ్ళీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.